ప్రజల వైపు చూస్తూనే ఉండండి వారాహి 99 టీవీ ఛానల్. మధురవాడ 7వ వార్డ్ టీడీపీ సీనియర్ మాజీ అధ్యక్షులు పిల్ల నరసింహారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ కార్పొరేషన్గా పోటీ చేస్తానని, అలాగే 7వ వార్డ్ పూర్తి అభివృద్ధి స్థాయిలో నడిపిస్తానని, ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో 7వ వార్డ్ మధురవాడ పూర్తి అభివృద్ధి పదంలో నడిపిస్తానని ఆయన పేర్కొన్నారు. నేను మాట్లాడుతూ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి ప్రజలందరూ హ్యాపీగా సంతోషంగా జరుపుకోవాలని ఆయన మనస్ఫూర్తిగా కోరారు. ఈరోజు 2006లో మరి భీమిలి నియోజకవర్గంలో మధురవాడ ప్రాంతంలో ఉన్నటువంటి 7వ వార్డు అందరికీ నా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యాలతో సుఖసంతాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మరి ఎంతోమంది మధురవాడ ప్రజలు అందరినీ ఆస్వాదించే వాళ్ళే, మరి ఎంతో ఆప్యాయత అభిమానంతో ఉన్నటువంటి ఈ ఏరియాలో నిజంగా నా జన్మించిన అదృష్టంగా భావిస్తున్నాను. మరి ఈరోజు ఈ సంక్రాంతి పండుగలు కనుమ పండుగలు గతంలో నేను 12 ఏళ్ళుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కంటిన్యూగా చేశాను. ఈ మధ్య నాకు అనారోగ్యం కారణంగా నేను కొన్ని కార్యక్రమాల్లో పాల్గొలేకపోతున్నాను. తర్వాత గతంలో మన చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈయన మన గంటా శ్రీనివాసరావు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ఆ అభివృద్ధి పనులు చాలా చేయించాం. ఎటువంటి కార్పొరేషన్లు ఎలక్షన్ లేవు. అప్పుడు ప్రతి ఏరియాలో రోడ్లు అనగా డ్రైన్స్ అనగా అవన్నీ అప్పుడు 5వ వార్డు కింద ఉండేది. 3 వార్డులు 8, 7, 5 కలిపి 3 వార్డులు కలిపి 5వ వార్డు కింద ఉంటుంది. 5వ వార్డు ప్రెసిడెంట్గా చేశాను నేను ఒక 10 ఏళ్ళు. ఎక్కడ బోర్లు ఎన్ని బోర్లు అవసరం ఉంటే అన్ని బోర్లు వేయించారు. అలాగే రోడ్లు కూడా ఎక్కడ ఏ రోడ్డు ఎమర్జెన్సీ అయితే ఆ రోడ్డు చేయమనేవారు. అలాగే అభివృద్ధి చేసాం. అభివృద్ధి చేసి ఈరోజు ఆయన పేరు మా పేరు కూడా నిలబెట్టుకున్నాం. మరి ఈరోజు అలాగే మిగతా ఏమైనా అభివృద్ధి ఉంటే విశాఖపట్నం ఇప్పుడు అభివృద్ధి చెందుతుందో అలాగే మధురవాడ కూడా చాలా అభివృద్ధి చెందింది, ఇంకా చెందుతుంది. మరి ఇటువంటి ఏరియాలో కొన్ని కనెక్టింగ్ రోడ్లు ఉన్నాయి, పెద్ద రోడ్లు. అవి కనెక్ట్ చేసడం వల్ల కొద్దిగా ట్రాఫిక్ తగ్గుతుందని కోరుకుంటున్నాను. మరి ఈరోజు మనకి ఇన్ ఫ్యూచరు ఈ అపార్ట్మెంట్స్ హైట్స్ చాలా పెరుగుతున్నాయి. మరి దానివల్ల కూడా వాటర్ ప్రాబ్లం వచ్చే భవిష్యత్తులో ఉంది. మరి అక్కడ తొమ్మరిగడ్డలో మన పూర్వం ఒక డ్యామ్ ఉండేది, అది ఫారెస్ట్ ఏరియాలో ఉంది. దాన్ని అది 650 ఎకరాలు చిల్లరుంది. దాన్ని లోతు చేస్తే మన మధురవాడ ప్రజలకి వాటర్కి ఇబ్బంది లేదని బిల్డర్స్ అసోసియేషన్కి, మరి పెద్దలేని గంట శ్రీనివాసరావు గారికి, మరి నీటిపారుదల శాఖ వరకు అందరూ కూడా మనం చేసుకుని దానికోసం కృషి చేయాలని మధురవాడ ప్రజల్ని నూతన సంవత్సరంగా కోరికగా నేను కోరుకుంటున్నాను. రేపు జరగబోయే కార్పొరేట్ ఎలక్షన్లో పాల్గొనే అవకాశం ఏమైనా ఉందండి మీకు? అంటే గతంలో అవకాశం వచ్చిందండి. మరి గతంలో అవకాశం అంటే అవతల 6వ వార్డులో మా వీపురాలు చేయడం వల్ల ఈ వార్డు వచ్చిన అవకాశాన్ని కూడా మరి మంగమ్మ గారికి అవకాశం ఇచ్చాం. మరి ఈసారి నాకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఈసారి అవకాశం ఇచ్చి నా ఉద్దేశం అంటే గంటా శ్రీనివాసరావు అధ్యయనంలో మరికొద్దిగా అభివృద్ధి కార్యక్రమాలు 2006, 7, 8 ఇలాగా ఎక్కడెక్కడ జాయింట్ కనెక్ట్ రోడ్లు ఉన్నాయో ఆయన అధ్యయనంలో ఆ కనెక్టింగ్ రోడ్లు చేసి ట్రాఫిక్ సమస్యను మెయిన్ తగ్గించాలని కోరుకుంటున్నాం. అదే తర్వాత డ్రైన్స్ కనెక్షను, తర్వాత చెత్త విపరీతంగా ఉంటుంది కానీ ఇప్పుడు పర్లేదు తీస్తున్నారు. అప్పుడప్పుడు స్ట్రైకులు చేయడం వల్ల వాటి వల్ల కొద్దిగా జనం ఇబ్బంది పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ వారు ప్రజలు ఇబ్బంది పడకుండా చేయాలని. మరి పందులు విపరీతంగా సంచరిస్తున్నాయి, దానివల్ల రకరకాల రోగాలు వస్తున్నాయని గవర్నమెంటే చెప్తుంది. మరి పందుల నివారణ కూడా మధురవాడ లిమిట్స్లో లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. అలాగే డంపింగ్ యార్డ్ కూడా బాగానే ఉంది. గతంలో పొగ వెళ్ళడం వల్ల చుట్టుపక్కల ఊళ్ళో చాలా ఇబ్బంది పడ్డారు. రాజు గృహకల్పం ఇవన్నీ చాలా మటుకు ఇబ్బంది పడి ఆ రోజుల్లో బయటికి కూడా ఏం కనబడేది కాదు. అనారోగ్యంతో చాలామంది ఉండేవారు. ఇప్పుడు ఆ ప్లాంట్ పెట్టడం వల్ల, చెత్త డంపింగ్ యార్డ్ ప్లాంట్ పెట్టడం వల్ల చాలామందికి ఇప్పుడు బాగానే ఉన్నారు. అక్కడ పొగ అనేది ఇప్పుడు ఏర్పడలేదు. అలా డంపింగ్ యార్డ్ని కూడా కొద్దిగా దూరంగా మారుస్తారని అప్పుడు ప్రపోజల్ పెట్టారు. అది కొన్ని కారణాల వల్ల ఆగింది. ఇటువంటి కొన్ని పనులు, కొన్ని రోడ్లు కనెక్టింగు, డ్రైన్స్ కనెక్టింగు, ఇవన్నీ ఎప్పుడు నీరు అప్పుడు పోతుంటే ఈ దోమల ఆటలు నిర్మూలించవచ్చు.
అలాగే ట్రాఫిక్ని కూడా నియంత్రణ కూడా తగ్గించి ఈ రోడ్ సైడ్ ఫుట్పాత్ల మీద స్లాబ్లు పగిలిపోయి పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు చంటి పిల్లలు ముసలివాళ్ళు అందులో పడిపోతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా అలాంటివన్నీ ప్రజలు పనికొచ్చే శ్రేయస్కరమైన పనులు గంటా శ్రీనివాసరావు అధ్యక్షంలో చేయాలని నా కోరిక. దాని మీద ఈసారి కార్పొరేషన్లో నిలబడదాం అనుకుంటున్నాను. గంటా శ్రీనివాసరావు కూడా మాట ఇచ్చారు, అవకాశం ఇస్తానని. అది